న్యూ పేజ్ అయితే తెగ తిప్పేస్తున్నాను, కానీ రేట్ మాత్రం మామూలుగా లేదు. మెయిన్గా చికెన్ పాప్కార్న్ అయితే తెగ నచ్చేసింది. హలో అందరికీ, ఈరోజు అయితే మా యానివర్సరీ అనమాట. సో మేము ఏం చేయబోతున్నాను ఈరోజు అంతా మీకైతే చూపిస్తాను. అండ్ మర్చిపోయానండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు అయితే నేను ఇలా రెడీ అయ్యాను. అండ్ పొద్దున్న మా ఆయనకు ఆల్రెడీ ఆఫీస్ ఉంది. సో పొద్దున్న గుడికి వెళ్దామని అయితే మేము స్టార్ట్ అయ్యాము. గుడికి వెళ్ళి మంచిగా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. మేము మార్నింగ్ 8కే గుడికి వెళ్ళామండి. కానీ పూణేలో ఎందుకో తెలియదు, ఇక్కడ డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. దేవుడి దగ్గర ఉన్నది జస్ట్ మెయిన్ గేట్ అయితే ఓపెన్ ఉంటుంది. మనం బయట నుంచి అలా మొక్కేసి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఈ వీక్ అంతా మా ఆయనకి చాలా బిజీ అనమాట. సో ఈ వీక్ మొత్తం ఆఫీస్కి పక్క వెళ్ళాలని చెప్పి లీవ్ అయితే తీసుకోలేదు. కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ టైంలో చూడండి, అసలు రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది. అక్కడ నుంచి సన్ అయితే కంటికి అలా కొట్టేస్తుంది. వీడియో తీయాలనిపించింది, అందుకే కొంచెం సూర్యుడిని చూపిస్తూ వీడియో అయితే తీసాను. ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇంట్లో ఫస్ట్ పూజ చేశాకే గుడికి వెళ్ళాలంటారు కదా. సో ముందైతే పూజ చేసేసాక గుడికి వెళ్ళాము. ఇక మా ఆయన ఫోటో తీస్తున్నా అనుకుని ఇలా ఇలా కాదు ఇలా తిరుగు అని చెప్పి అంటున్నారు. కానీ ఇది ఫోటో కాదు, వీడియో అని చెప్తున్నాను అనమాట. హలో అందరికి, ఈరోజు మా యానివర్సరీ. హాయ్ చెప్పు. మా ఆయనకి హాయ్ చెప్పమంటే ఎంత కష్టమో చెప్తున్నారో చూడండి. ఇక నేను ఆఫ్టర్నూన్కి ఒక్కదానికి ఏం వండుకుంటానని చెప్పి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. యానివర్సరీ రోజు కూడా ఏం వండుతాము కిచెన్కి వెళ్ళి, అందుకే గోబీ పరోటా ఇంకా బీట్రూట్ కబాబ్స్ అయితే చెప్పుకున్నాను. ఇక తినడానికి అయితే రెడీ అయిపోయాను. ఇక ఎదురుగా పెట్టుకున్నాను ఇలాగా. ఇక పెట్టుకొని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే గోబీ పరాటా అయితే నేను తినేసాను. గోబీ పరాటా టేస్ట్ అయితే బాగుండేది. టేస్ట్ అయితే బీట్రూట్ కబాబ్ది నాకు అంత నచ్చలేదు, చాలా డిఫరెంట్గా ఉండేది. కొంచెం పచ్చి వాసన వచ్చిందనమాట. తినంగానే అదొక పచ్చి ఫ్లేవర్ అయితే వచ్చింది, నాకు అంత అరెక్కలేదన్నమాట. సో పార్షియలీ ఒక 50% నా ఆఫ్టర్నూన్ డే పోయినట్టే. నాకు ఫుడ్ బాగుండాలి, ఫుడ్ బాగుంటే నా డే మొత్తం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఫుడ్ ఉన్నప్పుడే అనిపిస్తుంది వండుకుంటే అయిపోయేదని చెప్పి. ఇక ఆఫీస్ నుంచి మా ఆయన చాలా లేట్గా వచ్చారు. ఇక రెడీ అయిపోయి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇక ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మంచి యమ్మీ ఫుడ్ అయితే ఫుల్గా వేసేయచ్చు అనమాట. అందులోనూ డిఫరెంట్గా రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాము. చూడాలి వెళ్ళాక ఎలా ఉంటుందో. ఇప్పుడైతే క్యాబ్ వచ్చింది, ఎక్కేసాము. ఇక ఎట్ లాస్ట్ రెస్టారెంట్ అయితే వచ్చేసింది అనమాట. దానికే అండి మనం వెళ్తుంది. 24 క్యారెట్ క్రాఫ్ట్ బ్రూస్, చాలా డిఫరెంట్గా ఉంది పేరు మాత్రం. ఇక లోపల ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం యాంబియన్స్ ఆల్రెడీ గూగుల్లో అయితే చూసాం, కానీ మనం డైరెక్ట్గా చూస్తే ఆ థ్రిల్లే వేరు. భలే అనిపిస్తుంది బయట నుంచి చూడడానికి అయితే. రెస్టారెంట్ మాత్రం చాలా క్లాసీగా ఉంది. ఇక లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. మా ఆయన ముందే వెళ్ళిపోతున్నారు, ఫుల్ ఆకలేస్తుంది అనుకుంటా. అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉండేది, కానీ మేమైతే ఇండోర్ సిట్టింగే ప్రిఫర్ చేసాము. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మాకైతే ఎదురుగా అదే చైర్ మీద అయితే కూర్చోమన్నారు. భలే అనిపించింది. అండ్ ఆ తర్వాత అంబియన్స్ వచ్చేసరికి చూడండి, చాలా క్లాసీగా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. మంచిగా మధ్యలో ఒక లైట్తో భలే పెట్టారనమాట, చాలా బాగుంది. ఫస్ట్ అయితే మేము ఇలాగ ఆరెంజ్ క్రష్ అయితే మాక్టైల్ చెప్పుకున్నాను. ఇది నా కోసమే. ఇలాంటి రెస్టారెంట్స్కి వస్తే ఇదే అడ్వాంటేజ్ అండి, మంచి ప్రజెంటేషన్ అయితే ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ని చూడడానికి రావాలనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే మా ఆయన లోటస్ స్టెమ్ అని చెప్పి ఏదో పెట్టారు డిష్ పేరైతే ఫుల్గా తెలియదు. నెక్స్ట్ ఫిష్ స్టిక్స్ అండి. ఇవైతే చూడ్డానికి అయితే చాలా యమ్మీగా అనిపిస్తుంది. జనరల్గా ఇలాంటి రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు రేట్స్కి అస్సలు క్వాంటిటీ ఇంత రాదు. ఇక్కడైతే క్వాంటిటీ చాలా బాగా ఇచ్చారు. ప్రజెంటేషన్లోనే మొత్తం పెట్టేస్తారనమాట. ఇవి వచ్చి చికెన్ పాప్కార్న్, చూడ్డానికైతే భలే చిన్నగా ఉన్నాయి. నేనైతే నా వీడియోగ్రఫీ స్కిల్స్ అన్నీ ఇక్కడే చూపిస్తున్నాను. ఫుడ్ దగ్గరే కదండి, మనకి భలే అనిపిస్తుంది వీడియో తీయాలంటే. ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నారు. లోటస్ స్టెమ్ అంట, ఏదో సాస్లో వేయించినట్టున్నారు. అండ్ మాట్లాడుతున్న మధ్యలో మటన్ రోస్ట్ కూడా వచ్చేసింది. అది నేనైతే తినను, మా ఆయన మాత్రమే తింటారు మటన్ అయితే. టేస్ట్ అడుగుతున్నాను ఎలా ఉందని చెప్పి. బాగుందని తలూపేస్తున్నారు. మెనూ పేజ్ అయితే తెగ తిప్పేస్తున్నాను, కానీ రేట్ మాత్రం మామూలుగా లేదు. నాకైతే మెయిన్గా చికెన్
పాప్కార్న్ అయితే తెగ నచ్చేసింది. చూడండి నేను ఇలా గుచ్చుతుంటే అది వెళ్ళి ఎక్కడో పడుతుంది. కభీ కభీ ఐసా హోతా హై. ఒక్కోసారి అయితే నేను నిమ్మకాయ పిండుతుంటే నిమ్మకాయ వెళ్ళి పడుద్దండి ఎక్కడో. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతూ ఉంటాయి కదా. ఒకవేళ మీకు ఇలాంటివి అయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ టేస్ట్ వచ్చేసరికి భలే టేస్టీగా ఉన్నాయి. రేట్ ఇంత ఎక్కువ ఉన్నా కూడా ఆ టేస్ట్ చాలా వర్త్ అనమాట. నాకైతే తెగ నచ్చేసింది ఫుడ్ పరంగా. అండ్ మేము స్టార్టర్స్ చెప్పేటప్పటికే మా పొట్లన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. అండ్ అంత మంచిగా ఉన్నప్పుడు ఇంకా వీడియో తీసుకోకుండా ఉంటామా, ఫోటో అని చెప్పి వీడియో తీసుకున్నాను. ఇంకా బిల్ అయితే వచ్చేసింది 3015 అయితే చూపిస్తుంది. ఇంకా లాస్ట్కి మనకి ఇలా సోంపు అయితే ఇచ్చేశారు. నాకు సోంపు అయితే తెగ ఇష్టము. నోట్లో ఒక స్పూను, చేతిలో ఒక స్పూన్ పట్టుకొని అయితే అలా వెళ్ళిపోతున్నాను. ఇక బయటకు వెళ్ళిన తర్వాత అవుట్డోర్ సిట్టింగ్లో ఇలా లైవ్ మ్యూజిక్ అయితే ఉండేది. నాకు ఆ పాట ఏంటో తెలియదు కానీ పాట అయితే చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము, క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. పూణేలో ఉన్న ఈ రెస్టారెంట్ అయితే నిజంగా వర్త్ అనిపించాలి, అంత బాగుంది. ఇప్పుడైతే క్యాబ్ వచ్చేసింది, మేమైతే ఎక్కేస్తున్నాము. అయ్యో వెళ్ళిపోతుంటే నాకు ఆ ఫుడ్డే గుర్తొస్తుంది, కానీ పొట్ట అస్సలు ఖాళీ లేకుండే ఫుల్గా వేసేసాము. ఇక వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఈసారి మళ్ళీ వస్తే ఖచ్చితంగా అవుట్డోర్ సిట్టింగ్లో కూర్చుంటాను. లైవ్ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయాలి. ఇంకా స్టార్ట్ అయ్యాక మా ఆయన అయితే ఆర్ యూ హ్యాపీ అని చెప్పి అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ. నాలాంటి ఫుడీకి ఫుడ్డే కావాలి, ఫుడ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాము. మా ఆయనకి వీడియో తీసుకుందాం రా అంటే ఈ చీకట్లో నా ఫేసే కనిపించట్లేదు అంటున్నారు. ఇక మెల్లగా క్యాబ్ జర్నీ అలా ఎంజాయ్ చేస్తూ మెల్లగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అలా డిన్నర్ చేసి ఇక నా యానివర్సరీ డే అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, నాకైతే తెగ నచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.